వైసీపీ హయాంలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న గ్రూప్ 1 మూల్యాంకన అవకతవకలపై సిట్ దర్యాప్తు తుది దశకు చేరింది. ఈ వ్యవహారంపై సిట్ అధికారులు హైకోర్టుకు తుది నివేదిక సమర్పించారు. నూట 73 మంది సాక్షుల వాంగ్మూలాలు, 7 సిఎఫ్ఎస్ఎల్ ల్యాబొరేటరీలకు సంబంధించిన ఫోరెన్సిక్ డేటాను పరిశీలించిన అనంతరం సిట్ నివేదిక రూపొందించింది. గ్రూప్ 1 మూల్యాంకనంలో నిబంధనలు ఉల్లంఘించినట్లు సిట్ నిర్ధారించింది. ముఖ్యంగా ఒకే జవాబు పత్రాలను 3 సార్లు మూల్యాంకనం చేసినట్లు సిట్ గుర్తించింది. ఇలా 3 సార్లు మూల్యాంకనం చేయడం ఏపీపీఎస్సీ నిబంధనలకు విరుద్ధమని తేల్చింది. ఎంపికైన 165 మందిలో ఏకంగా 160 మంది జవాబు పత్రాల మార్కుల్లో మార్పులు జరిగినట్లు సిట్ నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. రిట్ పిటిషనర్లకు సంబంధించిన 405 మంది జవాబు పత్రాల మార్కుల్లోనూ మార్పులు జరిగినట్లు సిట్ గుర్తించింది.